హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా బాబుకి హాస్పిటల్లో వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి వెళ్తున్నాము. మా దగ్గర నుండి వెళ్ళడానికి అయితే 20 minutes టైం పట్టిద్ది హాస్పిటల్కి. మా బాబుకి 9 months వరకు అయితే ఇండియాలో వ్యాక్సినేషన్ చేయించాం, కానీ 1 year తర్వాత చేయించాల్సిన వ్యాక్సినేషన్ అయితే చేయించలేదు. సో అది చేయిద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. ముందు రోజు మా వారిల్లి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ మేము వెళ్ళేటప్పుడైతే పవర్ బిల్ ఒకటి, పాస్పోర్ట్ అయితే తీసుకొచ్చుకోమన్నారు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి. దిగిన తర్వాత పక్కనే వినాయకుని టెంపుల్ ఉంటే మా వారైతే మా బాబుతో దండం పెట్టిస్తున్నాడు. వ్యాక్సినేషన్ ఏమో కానీ 3 days నుండే నాకు టెన్షన్గానే ఉంది. ఇప్పటివరకు ఎప్పుడు మా బాబుకి వ్యాక్సినేషన్ చేయించినా నేను వెళ్ళలేదు. ఏడుస్తుంటే నేను చూడలేను అని చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ టైం నేనైతే రావడం. ఇప్పుడైతే మా బాబుకి MMR2 అయితే వేశారు. మళ్ళీ ఇంకో 1 monthకి అయితే మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడైతే DPT బూస్టర్ IPV వేస్తామని చెప్పి. ఇక్కడ ఓవరాల్ డ్రాప్స్ అయితే వేయరంట. ఇండియా వెళ్ళినప్పుడైతే అవి వేయించుకోవాలి. ఇదైతే రిసెప్షన్లో డైరెక్ట్గా ఇలా ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా టోకెన్ వస్తుంది. తర్వాత మన ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా రిసెప్షన్లో పెడితే నర్సులు వచ్చి వాటిని కలెక్ట్ చేసుకొని అయితే వెళ్తారు. మన టోకెన్ నెంబర్ అయితే ఇలా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. మన నెంబర్ వచ్చినప్పుడైతే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కింగ్ క్వీన్ ఫొటోస్ అయితే పెట్టారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. మేము మా బాబుకి ఇండియాలో గవర్నమెంట్గానే చేయించామని చెప్పి ఇక్కడ కూడా గవర్నమెంట్గానే చేయిద్దామని వచ్చాము. మేము వెళ్ళిన తర్వాత ఒక 1 hour అయితే వెయిట్ చేసాము. మా బాబు అయితే ఆడుకుంటా ఉన్నాడు. డాడీతో రోజు బయటికి వెళ్తూ చూసి అలవాటయ్యి వాడు కూడా అలాగే చేస్తున్నాడు. రోజు ఇంటి గేట్ అయితే ఓపెన్ చేస్తారు, లిఫ్ట్లోనైతే కార్డ్ యూజ్ చేస్తారు. సో సేమ్ అలాగే చేస్తున్నాడు. కీనేమో తీసి కార్డ్ని అయితే స్కాన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మా టోకెన్ నెంబర్ అయితే వచ్చింది. రాగానే ఫస్ట్ హైట్, వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్ అయితే చెక్ చేశారు. డాక్టర్ రూమ్ ఎదురుగా ఇలా డిస్ప్లే బోర్డు అయితే పెట్టారు. 1040 మా టోకెన్ నెంబరు. ఈ రూమ్లో బేబీస్కి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఈ రూమ్లోనైతే డాక్టర్ చెక్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా బేబీస్కి ఫీవర్, కోల్డ్, కాఫ్ అలా ఎవరైనా వస్తారు కదా, ఈ రూమ్లోనైతే చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆడి మా బాబు వ్యాక్సినేషన్ టైంకి అయితే నిద్రపోతున్నాడు. ఇక్కడ డాక్టర్స్ అండ్ నర్సెస్ అయితే కూల్ అండ్ పేషెంట్స్గానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వ్యాక్సిన్ చేసినప్పుడు పాపం బాగా ఏడ్చి డల్ అయిపోయాడు. మా బాబు హైట్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ అయితే గెయిన్ అవ్వట్లేదని చెప్పారు. హాస్పిటల్ నుండి మేము రిటర్న్ అయ్యేసరికి 12 అయితే అయ్యింది. ఇంకా రాగానే మా బాబుకి స్నానం చేయించి ఫుడ్ పెట్టి నిద్ర వస్తూనే పడుకోబెట్టాను. ఫీవర్ వచ్చిందేమోనని చెక్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు మొత్తం అలాగే చెక్ చేస్తూనే ఉన్నాను. ఫీవర్ అయితే ఏం రాలేదు. ఈవినింగ్ ఇఫ్తార్ ఉంటే ఇఫ్తార్కి అయితే వచ్చాము. ఇఫ్తార్తో పాటు మా ఫ్రెండ్ వాళ్ళది యానివర్సరీ అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇవాళ ఫుడ్ మెనూ వచ్చేసి చికెన్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ, గారెలు, షీర్ కుర్మా. ఇవాళ ఇఫ్తార్ ఇచ్చింది ముస్తక్ అన్న అండ్ షాహీన్ వాళ్ళు. ముస్తక్ అన్నకి జాబ్ వచ్చింది కువైట్లో. వాళ్ళైతే కువైట్ వెళ్తున్నారు. వెకేట్ చేసి అయితే పంపించేశారు పార్సల్స్, సామాన్ అవన్నీ. ముందు రోజు నేను షాహీన్ని అడిగాను, షాహీన్ ఇఫ్తార్కి షీర్ కుర్మా చేయి షాహీన్ అంటే, బౌల్స్ అవి పంపించాను అబ్బాయి ఇంటికి, లేవు అని చెప్తే సరేలే అనుకున్నాను. నేను వచ్చేసరికి కింద సర్ప్రైజ్ షీర్ కుర్మా చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా కోసం చేసినందుకు. తన దగ్గర బౌల్ లేదంట, కానీ వేరే బౌల్స్లో చేసేసరికి కొంచెం లేట్ అయినా నా కోసం కష్టపడి 2 hours కష్టపడి చేసింది. థ్యాంక్ యూ షాహీన్. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. తిన్నాక అందరం సరదాగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం.
నెక్స్ట్ డే అయితే భారతి వాళ్ళ ఇంట్లో ఇస్తారని చెప్పి అందరిని ఇన్వైట్ చేస్తుంది. భారతి అంటే పింక్ డ్రెస్ వేసుకుంది కదా, తన భారతి ఎల్లో డ్రెస్ వేసుకుంది యమున. ఇక్కడ షాహిన్ వాళ్ళు వెళ్తున్నారని చెప్పాను కదా, షాహిన్కి అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నా. ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇక్కడ ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు కాబట్టి 10 కల్లా క్లోజ్ చేయాలి. 10కి సెక్యూరిటీ అయితే వచ్చి సైన్ అవి చేయించుకుంటారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.